వైకుంఠద్రుహిణాది దేవతల గొల్వన్ వామసీమావరోధాకారుండై నాగచర్మవసనుండై చంద్రరేఖాధరుండై కాకోదర భూషణుండై వలక్షాణంగ భస్మాంగుడై లోకవ్యాపిత పాండుదీధితికరాళుండై వృషారూఢుడై నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పర ఆశ్లిష్ట వపుర్ధరాభ్యాం నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమః నమో నమః నమో నమః శంకర పార్వతీభ్యాం. తన్మయ భావం అంటే ఇది. నేను పొంది మీకు చెబుతున్న, పారాయణ చేస్తుంటే ఇటువంటి భావానికి లోనవ్వాలి. నాకు ఇప్పుడు ఈ ప్రపంచం కనపడలేదు గుళ్ళో మార్కండేశ్వరుడు తప్ప ఈ శ్లోకం చదువుతుంటే, అయినా కనపడాలి. అంత తన్మయ భావంతో చదవాలంటే ఏకాంతంగానే ఉండాలి. ఏకాంతంగా ఉండి అలా చేయడం అలవాటు పడితే 10 మందిలో ఉన్నా అలాగే ఉంటాం. అలవాటు పడ్డాం కదా, పర్వాలేదు. 10 మందిలోకి వెళ్ళినా పర్వాలేదు. నడి బజార్లో కూడా జపం చేయగలుగుతాం. అలవాటు పడ్డాం, ఏదైనా అలవాటే.